టీమిండియా స్టార్ ఓపెనర్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడా అంటే అవుననే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఇంగ్లాండ్తో జరగనున్న 3వ వన్డే అతడి చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది రోహిత్ తనంతట తాను తీసుకున్న నిర్ణయం కాదని, సెలెక్టర్లు ఒత్తిడి మేరకే అతడు తప్పుకుంటున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అజిత్ అగాకర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ హిట్ మ్యాన్ తో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికలో రోహిత్ శర్మకు చోటు లేదని అగార్కర్ చెప్పినట్లు సమాచారం. అతడి స్థానంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇవ్వనున్నట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో రాసుకొచ్చింది. జైస్వాల్ తాను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ జట్టులో ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేకపోవడంతో అతడికి చోటు దక్కడం లేదు. ఈ క్రమంలోనే 2027 వరల్డ్ కప్ నాటికి యశస్విని పూర్తి స్థాయి ఓపెనర్ గా సిద్ధం చేయాలని మేనేజ్మెంట్ భావిస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ వయసును కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి 40 ఏళ్ల 6 నెలలకు పైగా వయసు ఉండే రోహిత్ ఫిట్నెస్ పై కూడా బీసీసీఐకి సందేహాలు ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే అతడు బీసీసీఐ పెద్దలతో మాట్లాడినట్లుగా వార్తలు వస్తున్నాయి. రోహిత్ ఇప్పటికే టీ20ఐలు టెస్ట్ల నుంచి తప్పుకోగా వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అతడు టెస్ట్ల నుంచి తప్పుకున్నప్పటి నుంచి రోహిత్ భవిష్యత్తుపై సెలక్షన్ కమిటీ టీం మేనేజ్మెంట్తో నిరంతరం చర్చిస్తూనే ఉంది. కాగా రోహిత్ ఇటీవల ఆశించిన విధంగా రోహిత్ ఆడలేకపోతున్నాడు. సిడ్నీలో 121 నాటౌట్ ఇన్నింగ్స్ తర్వాత 11 మ్యాచ్లు ఆడిన 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. వీటిలో 3 ఆఫ్ సెంచరీస్ ఉన్నాయి. అతని స్థాయిలో బ్యాటింగ్ లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్ తో 2 వన్డేలో కలిపి 68 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు. ప్రస్తుతం 2 వన్డేస్ లో పరుగులు చేసే క్రమంలో రోహిత్ శర్మ ఇబ్బంది పడుతున్నాడు. అతను ఫామ్ లోకి రావాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. వచ్చే వరల్డ్ కప్ లో ఆడుతాడని కూడా వారంతా భారీ అంచనాలతో ఉన్నారు. కానీ వారికి షాక్ ఇచ్చారు. వచ్చే వరల్డ్ కప్ ప్రాబబుల్స్ జాబితాలో తన పేరు లేదని బీసీసీఐ చెప్పడంతో ఇక టీంలో కొనసాగడం కష్టం అనుకున్నాడు. అందుకే వీడుకోలు చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. దీనికి లార్డ్స్ లో జరిగే వన్డే సరైందని భావించారు. వచ్చే వరల్డ్ కప్ జాబితాపై ఇప్పటికే రోహిత్ శర్మతో కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు పానెల్ మాట్లాడినట్లు తెలుస్తుంది. టీమిండియాలో తమ సత్తా చాటుకునేందుకు యశస్వి జైస్వాల్ లాంటి యువకులు సిద్ధంగా ఉన్నారని, వారి ఆట కూడా ఈ మధ్య కాలంలో చాలా బాగుందని చెప్పారు. అందుకే వచ్చే 50 ఓవర్ల వరల్డ్ కప్ లో యంగ్ స్టార్స్ కి ఛాన్స్ ఇస్తామని పేర్కొన్నారు. రోహిత్ శర్మకు స్థానం ఉండదని క్లియర్ గా చెప్పేశారు. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత వారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందనే విషయాన్ని గురించి రోహిత్ శర్మకు మేనేజ్మెంట్ వివరించింది. తదుపరి మ్యాచ్ లో రోహిత్ శర్మకు పెద్దగా ప్రాధాన్యత ఉండబోదని కూడా తేల్చేశారు. పక్కన పెడుతున్నామని చెప్పేశారు. రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించిన తర్వాత మరికొన్ని రోజులు వన్డే మ్యాచ్ భారత్ తరపున ఆడాలని ఆశించారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం తమకు వేరే ప్లాన్స్ ఉన్నట్లు చెప్పింది. ఇప్పటికే రోహిత్ శర్మ టీ20 టెస్ట్ల నుంచి తప్పుకున్నాడు. 29 జూన్ 2024లో ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ల నుంచి రిటైర్ అయ్యారు. భారత్ కి ప్రపంచ కప్ అందించిన తర్వాత వైదొలిగాడు. గతేడాది మే 7న టెస్ట్లకు గుడ్ బై చెబుతున్నట్లు ఇన్నస్ట్ వేదికగా ప్రకటించాడు. ఇది కూడా ఇంగ్లాండ్ టూర్ కి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లో ఒకరిగా గుర్తింపు పొందారు. తన అద్భుతమైన టైమింగ్, భారీ షాట్స్, ఇన్నింగ్స్ ను నిర్మించే సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్గా చరిత్ర సృష్టించారు. అందులో 2014లో శ్రీలంకపై చేసిన 264 పరుగులు ఇప్పటికే వన్డే చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలిచింది. అలాగే ఒకే ప్రపంచ కప్లో 5 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా కూడా రికార్డ్ నెలకొల్పారు. వన్డేలో వేలాది పరుగులు, అనేక సెంచరీలు, ఆఫ్ సెంచరీలు నమోదు చేసిన రోహిత్ శర్మ భారత్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. కెప్టెన్ గా కూడా జట్టును విజయవంతంగా నడిపిస్తూ ఐసీసీ టోర్నమెంట్స్లో కీలక విజయాలకు నాయకత్వం వహించారు. ఒత్తిడిని అవకాశంగా మార్చుకునే నైపుణ్యం, పెద్ద మ్యాచ్ల్లో బాధ్యతాయుతమైన ప్రదర్శన, జట్టుకు అవసరమైన సమయంలో నిలబడే తత్వం రోహిత్ శర్మను ప్రపంచ క్రికెట్లో ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి. భారత్ క్రికెట్ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అభిమానులు విశ్వసిస్తున్నారు. 2007లో వన్డేలలో ఆరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటి వరకు 287 మ్యాచ్ల్లో ఆడాడు. ఇక 11,757 పరుగులు చేశాడు. అందులో 33 సెంచరీలు, 62 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేలో 48,
యావరేజ్తో రోహిత్ బ్యాటింగ్ చేశారు. వన్డేలలో రోహిత్ అత్యధిక స్కోర్ 264 పరుగులు. ఇక వన్డేలలో స్పిన్ బౌలింగ్ కూడా వేసి రోహిత్ 9 వికెట్లు తీశాడు. మరి క్రికెట్ వర్గాల్లో వినిపిస్తున్నట్లు లార్డ్స్ వన్డే తర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా లేదా అనేది చూడాలి. సెలెక్టర్ల నిర్ణయంతో రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. అయితే భవిష్యత్తులో ఆట నుంచి ఎలా తప్పుకోవాలనే విషయాన్ని పూర్తిగా రోహిత్ శర్మ వ్యక్తిగత నిర్ణయమేనని సెలెక్టర్లు వదిలేశారట. దీనిపై హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడనేది ఇప్పుడు కోట్లాది మంది ఫ్యాన్స్ లో ఆసక్తికరంగా మారింది. ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి క్లాస్ బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో హాఫ్ సెంచరీ బాదాడు. 66 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 65 పరుగులు చేశాడు. అయితే కింగ్ గత 9 వన్డే ఇన్నింగ్స్లను పరిశీలిస్తే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని స్పష్టమవుతుంది. ఈ ప్రదర్శనతో వన్డే ప్రపంచ కప్ 2027లో కోహ్లీ ఆడుతాడు అనే చర్చ మళ్లీ మొదలైంది. గత 9 వన్డే ఇన్నింగ్స్లో కోహ్లీ వరుసగా 74, 135, 102, 65, 93, 23, 124, 5, 65 పరుగులు చేశాడు. ఈ 9 ఇన్నింగ్స్లో 3 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు బాదాడు. కేవలం 2 ఇన్నింగ్స్లో మాత్రమే కింగ్ పెద్దగా స్కోర్ చేయలేదు. మిగిలిన ప్రతి ఇన్నింగ్స్లో జట్టుకు కీలకమైన పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ జట్టు 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నప్పటికీ కోహ్లీ వంటి సీనియర్ అవసరం జట్టుకు ఎంతగానో ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఒత్తిడిని తట్టుకొని భారీ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం, లక్ష్య ఛేదనలో అసాధారణ రికార్డు, కీలక మ్యాచ్ల్లో నిలకడ అయిన ప్రదర్శన కోహ్లీ ఇప్పటికీ ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లో ఒకరిగా నిలబెడుతున్నాయి. ఇటీవల రోహిత్ శర్మ భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నప్పటికీ విరాట్ కోహ్లీ మాత్రం తన బ్యాట్తోనే సమాధానం ఇస్తున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ అతడి ఫిట్నెస్, పరుగుల ఆకలి ఏమాత్రం తగ్గలేదని ఇటీవలి ఇన్నింగ్స్లో స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా గత 9 వన్డే ఇన్నింగ్స్లో నమోదైన భారీ స్కోర్ కింగ్ ఇంకా అత్యున్నత స్థాయిలో ఆడగలడని నిరూపిస్తున్నాయి. కోహ్లీ ఇదే స్థిరత్వాన్ని కొనసాగిస్తే 2027 వరల్డ్ ప్రపంచ కప్ జట్టులో అతడి స్థానం ఖాయమనే భారత్ క్రికెట్ వర్గాలు అంటున్నాయి. యువ ఆటగాళ్లతో పాటు అనుభవం కలిగిన సీనియర్గా కోహ్లీ జట్టుకు కీలక బలంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అతడి ఫామ్, ఫిట్నెస్, నిలకడను చూస్తుంటే 2027 ప్రపంచ కప్లో భారత్ జెర్సీలో మరోసారి విరాట్ కోహ్లీని చూడటం ఆశ్చర్యకరం కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. ఇక ఇంగ్లాండ్ సిరీస్లో బుమ్రా రికార్డ్ క్రియేట్ చేశాడు. రెండో మ్యాచ్లో ఇన్నింగ్స్ తొలి బంతికే బుమ్రా వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనను దిగిన ఇంగ్లాండ్కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన బంతి అంచనా వేయలేకపోయిన బెన్ డకెట్ కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ ఆటగాళ్లు ఎగిరి గంతేశారు. ఈ వికెట్ ద్వారా ఇంగ్లాండ్ గడ్డపై వన్డే ఇన్నింగ్స్లో తొలి బంతికే వికెట్ తీసిన తొలి భారత బౌలర్గా బుమ్రా చరిత్రకెక్కాడు.